నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజ్ఞులైన పట్టభద్రులు ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. తాను ఇతర రాష్ట్రాలైన నాగపూర్, నాగాలాండ్ రాష్ట్రాల పర్యటనలో ఉన్నప్పటికీ ఓటు విలువ తెలుసు కాబట్టి నేటి యువతకు ఓటు హక్కు విలువ తెలియజేసేందుకే నేరుగా నాగాలాండ్ నుండి భీమవరం పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నాను అని అన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ముగిసిన అనంతరం 20 మండలాల్లోని పోలింగ్ కేంద్రాల నుండి బ్యాలెట్ బాక్సులను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లోని రిసెప్షన్ సెంటర్లకు తరలించి పరిశీలన అనంతరం ఏలూరు జిల్లాను ఏలూరుకు తరలించి స్ట్రాంగ్ రూమ్స్ నందు భద్రపరచనున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 3న ఏలూరు జిల్లాలోని ఏలూరు నందు నిర్వహించనున్నారు. అత్తిలి మండలంలో పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి అత్తిలి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన 3 పోలింగ్ బూత్లలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. 3 పోలింగ్ బూత్లలో మొత్తం 2267 మంది ఓటర్లు ఉండగా 1753 మంది ఓటు వేశారు. 77% పోలింగ్ నమోదైంది. తాడేపల్లిగూడెం ఆర్డీఓ కౌశర్బాను పోలింగ్ సరళిని పరిశీలించారు. చంటి పిల్లల తల్లులకు, దివ్యాంగులకు, వృద్ధులకు ఓటు వేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. దివ్యాంగులు ఓటు వేయడానికి వీల్ చైర్ అందుబాటులో లేకపోవడంతో ఎంపీడీఓ శామ్యూల్ వెంటనే తెప్పించారు. అత్తిలి తహసీల్దార్ దశకవంశీ పోలింగ్ సరళిని ఆర్డీఓకు వివరించారు. తణుకు రూరల్ సిఐ కె కృష్ణమోహన్, అత్తిలి ఎస్ఐ ప్రేమరాజు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. అత్తిల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ కూడా పరిశీలించారు. కూటమి అభ్యర్థి గెలుపు ఖాయం అన్నారు. శాసన మండలిలో ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఆర్ గోపిమూర్తి కూడా అత్తిల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. పీడీఎఫ్ అభ్యర్థి గెలుపు తథ్యమని ఆయన అన్నారు. ఈరోజు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మనం అత్తిలి మండలంలో 3 పోలింగ్ స్టేషన్లో మనం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్ని నిర్వహించడం జరిగింది. దీనికి కలెక్టర్ వారి ఆదేశాలు, జాయింట్ కలెక్టర్ వారి ఆదేశాలతో మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. దీనికి తోడ్పడిన మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసరు, రెవెన్యూ సిబ్బంది, డిప్యూటీ తహసీల్దార్సు, విఆర్ఓసు, విఆర్ఏసు అందరూ కూడా చక్కగా నిర్వహించారు. దీంట్లో మనకి పర్సంటేజెస్ వచ్చేటప్పుడు 379, 380, 381 3 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీంట్లో 78.36% వచ్చింది. 379 అత్తిలికి సంబంధించి, 380లో 75.99% వచ్చింది. 381లో 77.67%. ఓవరాల్గా మనకు వచ్చి 77.34%తో మంచి పర్సంటేజ్తో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఉత్తమంగా ఓటు నిర్వహించారు. దీనికి అవేర్నెస్ క్రియేట్ చేయడం, దీని వెనకాల వాళ్ళు ఓట్లు పెట్టుకోవడం, దానికి సంబంధించి కాకినాడ తీసుకెళ్ళడం, ఇలా మొత్తం అందరూ కూడా కార్యాలయం నుంచి చేసిన కృషి వలన అద్భుతంగా ఎలక్షన్ జరిగింది. సో గ్రాడ్యుయేట్స్ అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాది కాబట్టి, ఓటే వజ్రాయుధం కాబట్టి అన్ని రకాల ఎన్నికల్లోనూ అర్హులైన ఓటర్లు అందరూ కూడా పాల్గొనాలని, అలాగే 18 సంవత్సరాలు నిండిన వారు మామూలుగా కూడా స్పెషల్ సమ్మరీ రివిజన్లో ఓటు పెట్టుకోవాలని కోరుతూ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. అత్తిలి ఎస్వీఎస్ఎస్ అండ్ ఆర్ట్స్ కాలేజ్లో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఇబ్బంది పడకుండా చూడాలని స్థానిక తహసీల్దార్, ఎలక్షన్ అధికారులను ఆదేశించారు. ఉదయం 8 గంటల నుండి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడ ఎటువంటి అల్లర్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
పోలింగ్ సరళి సాయంత్రం 4 గంటలకు ముగియనున్నదని, అనంతరం జిల్లాల్లోని 20 మండలాల్లోని పోలింగ్ కేంద్రాల నుండి బ్యాలెట్ బాక్సులను పోలీస్ బందోబస్తుతో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ భీమవరం రిసెప్షన్ సెంటర్లకు తరలిస్తామని జాయింట్ కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంలో తహసీల్దార్ దశవంశీ, ఎలక్షన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణరావు పుట్టినరోజు వేడుకలను అత్తిలిలో కూటమి నాయకుల సమక్షంలో నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద కేకును కోసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అత్తిలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగాను, అత్తిలి మానవతా అధ్యక్షునిగాను ఆదినారాయణరావు విశేష సేవలు అందించారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారని అభినందించారు. అన్నయ్య గారు ఎలా చూడండి, మీరు అది వదిలేంటారు కూడా ఇడిచోండి. గుప్తా గారు ఇడిచోండి. మామూలు నుంచో రాంబాబు మామూలు పెట్టవా బాగుంది. శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా అత్తిలి మండలం పాలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారికి గురువారం విశేష పూజలు నిర్వహించారు. స్వామివారిని ఆలయ ప్రాంగణాన్ని పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని జరిపారు. పాలూరు క్షత్రియులు, గ్రామ శివభక్తుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. కాబట్టి 6 మంది కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అత్తిలి మండలం కంచుమర్రు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత జనతా ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థను ఆ సంస్థ చైర్మన్ పి యేసురత్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా ట్రస్ట్ ఏర్పడిందని, పేద విద్యార్థులకు హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి అనాథ పార్థివ దేహాలకు సంస్కార కార్యక్రమాలు నిర్వహించడం, మానవ హక్కుల పరిరక్షణ, రాజ్యాంగ హక్కులను గురించి ప్రచారం చేయడం, ఉభయ రాష్ట్రాల్లో వెనుకబడిన పిల్లలను దత్తత తీసుకొని వారి యొక్క అభివృద్ధికి సహాయం చేయడం తమ యొక్క ట్రస్ట్ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం కంచుమర్రు, ఈడూరు, ఉనికిలి, స్కిన్నెరపురం, సాగర్పేట తదితర గ్రామాల్లో నిర్వహిస్తున్న పేదలకు దుప్పట్లు, నగదు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాబురావు, వైస్ చైర్మన్ జయప్రకాష్, మండలాధ్యక్షులు డానియల్, సెక్రటరీ చిట్టిబాబు, మండల కమిటీ శాంతి స్వరూప్, బెన్ని ప్రసాద్, వెంకటరమణ, ప్రభాకర్, దావీదురాజు, సుబ్రహ్మణ్యం, శామ్యూల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో గవరల ఆత్మీయ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అక్కడ ఉన్న గౌర కులస్తులందరితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గౌర సామాజిక వర్గానికి రాజకీయంగా మంచి ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగానే లక్ష్మీనారాయణపురంలో పొలమలశెట్టి నాగేశ్వరరావుకి గౌర కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించారని తెలియజేస్తూ స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా గౌర సంఘం అధ్యక్షులు మళ్ల రాంబాబు, మళ్ల సాంబ, సూరిశెట్టి రాజేంద్ర ప్రసాద్, మద్దాల సత్యనారాయణ, ఎల్లపు శివాజీ, దాడి చిన్నగోపి, చదరం గణపం, పొలమలశెట్టి శంకర్, ధనరాజు, ఎల్లపు శ్యామలరావు, పులిమేర వరనరసింహ, పొలమలశెట్టి ధనవరావు అధిక స్థాయిలో గౌరీ కులస్తులు పాల్గొన్నారు. ఈ పంట నమోదుకు సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ నేటితో ముగుస్తుందని మండల వ్యవసాయ శాఖ అధికారి టీకే రాజేష్ గురువారం తెలిపారు. ఈ కేవైసీ చేయించుకుని రైతులు సమీప రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జ్ వద్ద ఈ కేవైసీ నమోదు చేయించుకోవాలని, ఈ పంటలో ఈ కేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే ధాన్యం అమ్మడం, పంట నష్టపరిహారం, సున్నా వడ్డీ, పంటల బీమా వర్తిస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం బలపరిచిన ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు ఖాయమని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు. గురువారం తణుకు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఓటు హక్కును ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి వినియోగించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పనితీరు పట్ల రాష్ట్ర ప్రజలు సానుకూలంగా ఉన్నారని, ఈ క్రమంలోనే ఉపాధ్యాయులు, విద్యావంతులు రాజశేఖరాన్ని గెలిపించుకుంటామని ముక్త కంఠంతో చెబుతున్నారని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుందని, తణుకు పట్టణంతో పాటు అత్తిలి, ఇరగవరం మండలాల్లో మొత్తం 18 పోలింగ్ స్టేషన్లలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ వెంట పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈరోజు మన తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని బూతుల్లోనూ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈరోజు ఇది తప్పనిసరిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి రాజశేఖర్ గారు మంచి మెజారిటీతో విజయం సాధిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఉద్యోగాల కల్పనకి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల పట్ల గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి సంబంధించి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏపీపీఎస్సీకి లెటర్ రాయడం జరిగింది. రోస్టర్ విధానాన్ని కూడా ఈరోజు సరిదిద్ది వారందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పారు. ఆ విధంగా గ్రాడ్యుయేట్స్కి, చదువుకున్న వారందరికీ కూడా ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ఈరోజు రాబోయే రోజుల్లో ఈరోజు తీసుకురాబడడం జరుగుతుంది. ముఖ్యంగా సీడాప్ ద్వారా నిరుద్యోగులకి ఎవరికైతే వారందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పించాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తుంది. ఈరోజు ఆ విధంగా ఇరగవరం, అత్తిలి, తణుకు పట్టణంలో జరుగుతున్నటువంటి పోలింగ్ సరళిని అంతా కూడా పరిశీలించడం జరిగింది. దీనికి అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. తణుకు పట్టణంలోని నూతన రూట్స్ స్కూల్ క్యాంపస్ లో విద్యార్థులతో మెగా సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించినట్లు రూట్స్ స్కూల్ డైరెక్టర్ బి విద్యాకాంత్ అన్నారు. ఈ సందర్భంగా 3వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులు సృజనాత్మకంగా ప్రాజెక్టులను తయారు చేసి అలరించారని అన్నారు. ఈ ప్రాజెక్టులో ప్రదర్శించిన సైన్స్ ఫెయిర్లో వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న పరికరాలను తయారు చేసుకుని వచ్చి ప్రాజెక్టులుగా చూపించారని అన్నారు. సోలార్ సిస్టమ్, మెకానికల్, ఈవీఎం ప్యాడ్, కంప్యూటర్, రోబోటిక్స్ అన్ని రంగాల్లో ఉన్న 300 సైన్స్ ప్రాజెక్టులు ఈ రోజు ప్రదర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా క్యాంపస్ కు వచ్చి పిల్లలు తయారు చేసిన ప్రాజెక్టులను చూసి అభినందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ ఎస్కే త్రిపాఠి విద్యార్థులను అభినందించారు. మా రూట్ స్కూల్ ఫస్ట్ క్యాంపస్లో సైన్స్ ఫెయిర్, మెగా సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు పిల్లలందరూ కూడా చాలా ప్రాజెక్ట్స్ తయారు చేసి తీసుకొచ్చారు. మరి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ వివిధ రంగాల్లో ప్రస్తుతం మనం అభివృద్ధి చెందుతున్నామని చాలా విషయాల్లో చాలా ప్రాజెక్ట్స్లో చూపించారు. తర్వాత సోలార్ సిస్టమ్ కానీ, తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కానీ, నెక్స్ట్ మెకానికల్ వర్క్స్ ఆఫ్ జేసీబీ ఎలా పనిచేస్తుందని, నెక్స్ట్ రోబోటిక్స్ అన్ని రంగాల్లో చాలా సుమారుగా 300 సైన్స్ ప్రాజెక్ట్స్ ఈరోజు ప్రదర్శించడం జరిగింది. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. పేరెంట్స్ అందరూ వచ్చారు. పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళు పిల్లలు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ వీక్షించారు. మరి ఇటువంటి సైన్స్ ఫేర్ నిర్వహించడం వల్ల పిల్లల్లో
చాలా ఆలోచన శక్తి పెరుగుతుంది. కొత్త విషయాలు ఎలా కనుగోవడం కానీ రాకెట్ తయారు చేయడం ఇందాక చూసాము, చాలా పైకి వెళ్ళింది రాకెట్ కూడా పిల్లలు తయారు చేసిన ప్రాజెక్టులో. ఇలా చాలా ప్రాజెక్ట్స్ చేశారు. మరి దీని వెనకాల చాలా కృషి ఉంది. పిల్లలు కానీ టీచర్స్, సైన్స్ ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా కష్టపడ్డారు. సో ఇటువంటి ప్రాజెక్ట్ చేయడం వల్ల అయితే పిల్లలు సైన్స్లో మనకి రేపు రాబోయే తరాల్లో ఏమేమి కనుక్కోవాలి, ఏది ఎలా పనిచేస్తుంది అనేదానికి అన్ని విషయాలు చాలా క్షుణ్ణంగా నేర్చుకోవడం జరుగుతుంది. సో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక నిమిత్తం తణుకు మండలంలోని 12 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయగా ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద పట్టభద్రులు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమ్మ సెల్ ఫోన్లు ఫస్ట్ రాజుగారు మీరు రెడ్డి దాని కింద 204 అదే తణుకు మండలం ఈరోజు జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు 12 పోలింగ్ కేంద్రాలందు ప్రశాంతంగా జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే మొత్తం 8,542 ఓట్లకు గాను 6,176 ఓట్లు పోలైనవి. దాంట్లో మేల్ ఓటర్స్ 3,336, ఫిమేల్ ఓటర్స్ 2,840, టోటల్ 6,176. పర్సంటేజ్ వచ్చేటప్పటికి 72.30. ఫోటోగ్రఫీలో వస్తున్న నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని ఫోటోగ్రాఫర్లు ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని తణుకు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అన్నారు. తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలోని డ్రీమ్లాండ్ స్టూడియోలో జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఫోటోగ్రఫీ వృత్తిలో జీవనం సాగిస్తూ ఎవరిపైన ఆధారపడకుండా ఫోటోగ్రాఫర్స్ ఎంతో హుందాగా, గౌరవంతో ఉపాధి పొందుతున్నారని ప్రశంసించారు. ఫోటోగ్రఫీలో మొదట నెగిటివ్ రీల్ ప్రింటింగ్ విధానం అందుబాటులో ఉండగా ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా డిజిటల్ విధానం వచ్చిందని, నిమిషాల వ్యవధిలోనే ఫోటో ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. ఫోటోగ్రఫీలో ఉపాధి పొందే సభ్యులంతా విధిగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, ఎంతటి స్థాయిలో ఉన్నవారినైనా మనకు కావలసిన విధంగా నిల్చోబెట్టే పరిస్థితి ఫోటోగ్రాఫర్స్ కు మాత్రమే ఉందని, అందుకు గర్వపడాలని ఆమె సూచించారు. ఇంత అభిమానం, ఇంతమంది ఫోటోగ్రాఫర్స్, ఎన్ని యూనియన్స్ నుంచి, ఇన్ని జిల్లాల నుంచి కూడా ఈవేళ స్వయంగా కళ్ళతో చూసి నేను ఆనందపడే పరిస్థితి, ఈవేళ నాకు ఒక సంతోషాన్ని కలిగించే వాతావరణం నాకు ఈవేళ 3 జిల్లాల అసోసియేషన్ వారు, అలాగే రాష్ట్రంలో ఉన్న ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘం వారు అందరూ, మా యూనియన్ ముఖ్యంగా, అలాగే మా పార్టీ నాయకులు కూడా ఇక్కడికి విచ్చేశారు. అలాగే పూర్వం నుంచి నా దగ్గర 17-18 సంవత్సరాల నుంచి బాబా కలర్ ల్యాబ్ లో పనిచేసిన నా పాత స్టాఫ్ అందరూ కూడా అందరి సమక్షంలో ఈవేళ నాకు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఒక బీజేపీ
జిల్లా అధ్యక్షురాలుగా నాకు బాధ్యతలు ఇచ్చినందుకు మీరందరూ గుర్తించి నాకు ఈ సన్మానాన్ని ఏర్పాటు చేయటం నిజంగా ఈ వేళ నేను ఒక కేంద్ర మంత్రి అయినంత ఆనందంగా నేను ఫీల్ అవుతున్నాను. ఈవేళ ఒక్క విషయం అయితే చెప్తున్నాను, ఏదైతే నాలో లీడర్షిప్ లక్షణాలు, నేను ఇక్కడికి ఒక హౌస్ వైఫ్ గానే బాబా డిజిటల్ లోకి నేను రావటం జరిగింది. అప్పుడు ఇక్కడ టెక్నాలజీ లేదని బాగా ఒక 50 లక్షలు 60 లక్షలు పెట్టుబడి పెట్టేప్పుడు ఒక కలర్ ల్యాబ్ ను స్టార్ట్ చేయటం, నా సోదరుడు 1 సంవత్సర కాలంలో తను వెళ్ళిపోవటం, అప్పుడు నేను ఒక హౌస్ వైఫ్ లా ఉన్న నన్ను తీసుకొచ్చి షాప్ లో కూర్చోబెట్టిన రోజు నేను చాలా భయపడ్డాను, ఫోటోగ్రాఫర్స్ అందరూ ఎలా ఉంటుంది అని. కానీ రాను రాను నాకు చాలా సంతోషం. నేను వాళ్ళతో కలిసిపోయి, వాళ్ళు నాతో కలిసిపోయి ఒక కుటుంబ భావంతో నేను వ్యాపారం చేశాను అన్న విషయాన్ని నాకు గుర్తు లేకుండా, నిజంగా ఒక కుటుంబంలో నేను ఉన్న వ్యక్తిగా ఒక కుటుంబ వాతావరణంలో బాబా డిజిటల్ నేను నడిపానని ఈ సభాపూర్వకంగా నేను తెలియజేసుకుంటాను. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ షబీర్ మాట్లాడుతూ, ఫోటోగ్రఫీలో బాబా కలర్ ల్యాబ్ పేరుతో ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఘనత కలర్ ల్యాబ్ అధినేత్రి శ్రీదేవికి మాత్రమే దక్కుతుందని అన్నారు. అందరూ బాగుండాలనే విధంగా అందరికీ ఉపాధి కల్పించాలనే మంచి గుణాన్ని ఆమె కలిగి ఉన్నారని స్పష్టం చేశారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీదేవిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ రాష్ట్ర సంక్షేమ సంఘం చైర్మన్ ఆదిల్ రమేష్, కోశాధికారి శేషు, ఉమ్మడి జిల్లాల చైర్మన్ మరడాని రాము, జిల్లా గౌరవాధ్యక్షులు గోపిశెట్టి శ్యాంబాబు, బత్తిని గిరిబాబు, జిల్లా అధ్యక్షులు మహమ్మద్ షబీర్, కార్యదర్శి గోపిశెట్టి మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు కేఎస్ఎన్ మూర్తి, రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి పేద కుటుంబానికి పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించి పేదల సొంతింటి కల నెరవేర్చాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు. గురువారం సిపిఐ ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో వేల్పూరు అయ్యప్ప స్వామి గుడి వద్ద ఇళ్ల స్థలాల అర్జీలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ, పేదలు స్వంత గృహాలు లేక అద్దె ఇళ్లకు అద్దెలు కట్టలేక తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, పేదలు అద్దె ఇళ్లలో కాకుండా స్వంత ఇళ్లలో ఉండే పరిస్థితి కల్పిస్తే ప్రతి పేద కుటుంబానికి నెలకు 5 నుంచి 6 వేల రూపాయల వరకు ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు. తక్షణమే పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించి ఇళ్లు లేని పేదలను ఆదుకోవాలని భీమారావు కోరారు. ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సిక్కిలే పుష్పకుమారి, రాష్ట్ర సమితి సభ్యురాలు వై నాగలక్ష్మి, జక్కంపూడి సత్యనారాయణ, ఎన్ రామశ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.